నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలు అమల్లోకి రావడం అభినందనీయం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. లిక్కర్ స్కామ్ లో ఎంత పెద్దవారున్నా చర్యలు తప్పవన్న మంత్రి కొలుసు పార్థసారథి. సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని స్పష్టం. పుట్టపర్తిలో ఉత్సాహంగా బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్. పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్న రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టీకరణ. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలు అమల్లోకి రావడం అభినందనీయమని శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కోలమూరు, ఉప్పులూరు గ్రామాల్లో ఆయన వితంతు మహిళలకు కొత్తగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వితంతుల ఇబ్బందులు పరిష్కరించేందుకు రాష్ట్రంలో 1,00,000 మందికి పింఛన్లు అందజేస్తున్నారని వివరించారు. తాను ఉప్పులూరు, కోలమూరు గ్రామాల్లో పింఛన్లు అందజేస్తున్నానని వివరించారు. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రంలో నియోజకవర్గంలో రైతులకు సుమారు 6.70 కోట్ల సహాయాన్ని అందజేయనున్నామని వివరించారు. ఈ నెల 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఆగస్టు నెలలో 3 కార్యక్రమాలు చేపడుతుండడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆగస్టు 1వ తారీఖు చాలా మంది వితంతువులు పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నారు. అన్నిటిని సమూలంగా పరీక్షించి సుమారు 1,00,000 మందికి ఈ రోజు నుంచి వితంతు పింఛన్ ఇవ్వటం ప్రారంభించాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జమ్మల మడుగులో ఆయన ప్రారంభించారు. మేమందరం వారి వారి నియోజకవర్గాల్లో భాగంగా ఆల్రెడీ మేము కాళ్ళ మండలంలో 2 గ్రామాల్లో వేంపాడు, కోపెల్ల, కోలమూరు, మిగిలిన మండలాల్లో కూడా కొన్ని గ్రామాల్లో ప్రత్యక్షంగా ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ఇప్పటి నుంచో ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అన్నదాత సుఖీభావ అన్నమాట ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రేపు అన్నదాత సుఖీభావ కూడా ఉదయం 8 గంటలకి కృషి విజ్ఞాన సెంటర్లో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆయన ప్రారంభిస్తారు. ఎంత అమౌంట్ ఇస్తున్నాము, ఏమిటి, ఎంతమంది లబ్ధిదారులు మన జిల్లాలో అనేది రేపు ఉదయం 8 గంటలకి కృషి విజ్ఞాన కేంద్రం దగ్గరికి మీరందరూ కూడా రండి. సుమారు 6,75 లక్షల ఉండి నియోజకవర్గంలో రేపు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇలాగే చెప్పినవన్నీ రేపు ఆగస్టు 15కి బస్సు, దానికి కూడా చాలా మంది మాట్లాడినట్టు కేవలం కొత్త జిల్లాలకే కాదు, ఆ ఏ బస్సులు ఎలిజిబిలిటీ ఉందో ఆ బస్సులు వెళ్ళే ప్రాంతాలన్నిటికీ కూడా ఆ పల్లె వెలుగు, ఇంకొన్ని బస్సులు ఎక్స్ప్రెస్లు, సూపర్ ఎక్స్ప్రెస్లు కాదు, ఈ బస్సులు ఎక్కడెక్కడికి వెళ్తాయో ఈ జిల్లా రెస్ట్రిక్షన్ కాకుండా జిల్లా టు జిల్లా కూడా ఆ బస్సులు ఎక్కడుంటే అక్కడ ఆ బస్సుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో ఆ స్కీమ్ కూడా అంటే కొత్తగా ఇచ్చే వితంతు పింఛన్లు, ఇంకా మిగిలిన అన్నదాత సుఖీభావ, మహిళలకు ఉచిత బస్సు, ఇవన్నీ కూడా ఈ నెలలో ఆగస్టు మాసంలో ప్రారంభం అవటం ఎంతో సంతోషం. లిక్కర్ స్కామ్ లో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని, ఇందులో ఎంత పెద్దవారైనా చర్యలు తప్పవని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని చాపిరి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనంతరం రచ్చబండ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. లిక్కర్ కేసులో ఎంత పెద్ద నాయకులు ఉన్నా చర్యలు ఉంటాయని, సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తెలియజేశారు. కేవలం అభివృద్ధిని అడ్డుకోవడంలోనే తన శక్తియుక్తుల్ని వాడుతుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఏదైనా ఆర్థిక సంస్థలు రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చిన, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ప్రపంచం నలుమూలల నుంచి రాష్ట్రానికి వస్తున్నా తట్టుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా పారిశ్రామికవేత్తల పారిశ్రామిక సంస్థల
ఎగ్జిక్యూటివ్స్ అడ్రస్ను కనుక్కొని వారికి మన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా మెయిల్స్ పెట్టడం కానీ, ఆర్థిక సంస్థలు సహాయానికి ముందుకొస్తే కోర్టుల ద్వారా కూడా కోర్టులో కేసులు వేసి వాటిని ఆపడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో నిమగ్నమైందని చెప్పేసి మనం చేస్తాము. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడి ఆంధ్రప్రదేశ్ వైపు చూడని పారిశ్రామికవేత్తలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, వారి పరిపాలనా తీరు పట్ల, వారికి ఉన్న విజన్ పట్ల నమ్మకంతో వారందరూ కూడా మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్రానికి వస్తే వారందరిలో కూడా ఏదో భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేయటం, మీ పెట్టుబడులు ఇక్కడ క్షేమం కాదు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇమేజ్ని, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడుతుందని చెప్పేసి మనం చేస్తాము. అంతేకాకుండా సమాజంలో విధ్వంసకర పరిస్థితులు సృష్టించే విధంగా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా రపరపా నరుగుతామన్నా కూడా, లేదా గంజాయి తాగి పోలీసులు వారి మీద చర్యలు తీసుకున్నా వారందరికీ నేనున్నాను, రఫరఫా నరికేస్తామనే వాళ్ళకి నేనున్నానని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గంజాయి సేవించి రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులు సమాజంలో అరాచకాలు సృష్టిస్తున్న వారిని పోలీసులు శిక్షిస్తే, లేదు నేనున్నాను మీకు తోడుగా అని చెప్పేసి, వారికి అండగా ఉన్నానని చెప్పేసి ఈ సమాజంలో ఒక విధ్వంసకర పరిస్థితిని సృష్టించడానికి ఈ ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. వారి నాయకులు కూడా ఎవరైతే మంత్రి పదవుల్ని నిర్వహించారో, ఒక బాధ్యత కలిగిన పదవులు నిర్వహించారో, వాళ్ళు కూడా ఈ రఫరఫా నరకటం, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళి కన్ను కొడితే వేసేస్తాం, లేకపోతే ఇదేదో ఇప్పుడు జరుగుతున్న పోలీస్ కేసులు కానివ్వండి, లేదా అరెస్టులు కానివ్వండి, ఇదేదో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు భ్రమింపజేయడానికి ప్రయత్నం చేస్తూ అట్టిచ్చాం, అట్టున్నర ఇస్తాం, 3 రెట్లు ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్న అన్నీ కూడా ఈ రాష్ట్ర ఇమేజ్ని, రాష్ట్ర భవిష్యత్తుని ఏం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. మరి ఒక పక్క ప్రతిపక్షం ఆ విధంగా పనిచేస్తూ ఉంటే, మరి ఇంకో పక్క కూటమి నాయకులు, మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని డిజిటల్ హబ్గా తయారు చేయాలి, డేటా సెంటర్ హబ్గా చేయాలి, దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా అదిగో ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ మంచి వసతులు ప్రభుత్వం ఇస్తూ ఉంది, అక్కడ పరిశ్రమలు పెడితే మంచి వాతావరణం, ఎకోసిస్టమ్ డెవలప్ చేస్తుంది ప్రభుత్వం అనే భావన కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఉత్సాహంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందించిన జవహర్లాల్ నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉన్నారని అన్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశ పటంపై తన గుర్తింపు మరింత బలంగా చాటిందని అన్నారు. ఇది ప్రతి దేశ పౌరునికి గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. నిబద్ధతతో పనిచేసినందుకే రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్కి అవకాశం దక్కిందని అన్నారు. మన అనేక పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఇవాళ 9 పెండింగ్ ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి సహకారం అందిస్తుంది. మీరు ఏ పథకం తీసుకున్నా, మన గ్రామాల్లో కానీ, మన పట్టణాల్లో కానీ, మన సందులో కానీ, మన గొంతులో కానీ ఏ పథకం తీసుకున్నా కూడా దాంట్లో కేంద్ర ప్రభుత్వం పథకమే ఉంటుంది, ఎన్డీఏ ప్రభుత్వం పథకమే ఉంటుంది. దాన్ని కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ పథకాన్ని తీసుకొస్తే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. దాని కారణంగా ఇవాళ రాష్ట్రం, మీకు తెలుసా 5 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రం ఏ రకంగా ఆర్థికంగా చితికిపోయిందో దాన్ని మళ్ళీ సరైన గాడిన పెట్టే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు. వెంటిలేటర్ మీద ఉంటున్న రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆక్సిజన్ తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చారు, కోమాలో ఉంటున్న దాన్ని బయటికి తీసుకొచ్చారు. కానీ ఇదే సహకారం నరేంద్ర మోడీ గారి నుంచి మనకు భవిష్యత్తులో కూడా అందుతుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తానని వారు పదే చెప్తున్నారు. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది. అందుకే చెప్పి
చెరవేది ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఇవాళ అన్నారు ఏది మన సోదరులు అందరూ చెప్తున్నారు, మనం ఎంపీడీసీలు గెలవాలా, సర్పంచులు గెలవాలా అని. సర్పంచులు ఎంపీడీసీలు మనం గెలవడానికి సాధ్యం అవుతుందా? ఊరికే ఇంట్లో కూర్చుంటే కాదు. ఇక్కడ అనేక మంది సర్పంచులు ఉన్నారు, మన నారాయణ స్వామి గారు ఉన్నారు, మన పుట్రాలపల్లి సర్పంచ్, చాలా మంది సర్పంచులు ఉన్నారు. ఇవాళ కొత్తగా మన పార్టీలో చేరుతున్నారు. కాబట్టి మనం కష్టపడాలి, సిద్ధాంతాన్ని పార్టీలో తీసుకెళ్లగలాలి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా, పార్టీకి మంచి పేరు వచ్చేలాగా ప్రయత్నం చేస్తుండాలా, మన నాయకత్వం గురించి పదే చెప్తుండాలా. ఇవి కార్యకర్తలు చేయాలని నేను కోరుకుంటూ, ముఖ్య మిత్రుల పార్టీ సిద్ధాంతం గురించి, పార్టీ నాయకత్వం ఎలా ఉంటుందో నేను చెప్పాను. ఇవాళ ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఉంటున్న నాగోతు రమేష్ నాయుడు గారు ఇక్కడే ఉన్నారు, ఆయన స్టేజ్ మీదకి రాలే. ఇంకో నాయకుడిగా ఉంటున్న పర్వతాల సురేష్ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయిలో కూడా బాధ్యతలు నిర్వహించారు. కానీ ఇవాళ కార్యకర్తల మధ్యలో కూర్చోవాలి, స్టేజ్ మీదకి రావాలని చూడలేదు. ఎందుకంటే క్రమశిక్షణ చెప్పినప్పుడు వీళ్ళ గురించి కూడా ప్రస్తావించాలి. మరీ ముఖ్యంగా పార్టీ సీనియర్ కార్యకర్తగా ఉండి మా అందరితో పాటు కలిసి పనిచేసి మాకు సమకాలీనంగా పనిచేస్తూ ఇవాళ పార్టీలో ఒక చిన్న బాధ్యత, ధర్మవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యే లేరు కాబట్టి ఎమ్మెల్యే తరఫున ఇన్ఛార్జ్ గా పెట్టిన హరీష్ బాబు గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కార్యకర్తల మధ్య ఉన్నారు, ఎక్కడ కూడా ముందు వచ్చి కనిపించాలని చేయాలి. కాబట్టి మనం వీళ్ళ నుంచి స్ఫూర్తి పొందాల్సిన ఉంది, తెలుసుకోవాల్సిన. అందుకే నేను కొన్ని చాలా మంది ఉన్నారు, ఆ రకంగా చాలా మంది ఇక్కడ కూర్చో ఉన్నారు. వాటి నుంచి స్ఫూర్తి పొందాలా. మనం అవసరం ఉన్నప్పుడే మనకు కనిపించాలా, అవసరం లేనప్పుడు మన పని వినిపించాలా, కనిపించాలా. మన ప్రతి చోట మనకు కనిపించాల్సిన అవసరం లేదు, కానీ మన పని గురించి వినిపించాలా. వెనకలో మనం లేనప్పుడు కూడా అరే మంచి కార్యకర్తరా, కష్టపడి పనిచేస్తారా, సిద్ధాంతం కోసం దేనికైనా తెగిస్తారా అనే విధంగా మనం నడుచుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహం చూస్తుంటే జిఎం శేఖర్ గారు మళ్లీ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు చేస్తూ, మరీ ప్రత్యేకంగా ఈ జిల్లాలో కొత్త కార్యవర్గానికి ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన అమర్ దేవేంద్ర గారికి, తర్వాత సాకే ఓబులేస్ గారికి, అదేవిధంగా హరికృష్ణ గౌడ్ గారికి, మిగతా అందరికి కూడా మా నియోజకవర్గం నుంచి కూడా ఎన్నికైన జింకా రామచంద్ర గారికి, డోలా రాజారెడ్డి గారికి అందరి పేర్లు తీసుకోవాలంటే సమయం పడుతుంది. కాబట్టి ఈ మధ్య కొత్తగా కార్యవర్గంలో జిల్లా పదవి బాధ్యతలు స్వీకరించిన సోదరులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇటీవలనే చాలా మంది కొత్తగా మండల అధ్యక్షులుగా ఇతర బాధ్యతల్లో వచ్చారు. మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో దీంతో పనిచేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. భారత్ మాతా కీ. పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 38వ వార్డు లంకపేటలో శుక్రవారం కొత్త స్పౌజ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. భీమవరంలో మొత్తం 10,970 మందికి 4,83,13,500 అందిస్తున్నామని, కొత్తగా 203 మందికి కొత్త స్పౌజ్ పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. దేశంలోనే ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామని, పేదల సేవకు కూటమి ప్రభుత్వం అంకితమైందని అన్నారు. ముందుగా లబ్దిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాయలం గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు. పెన్షన్లు మన భీమవరం మున్సిపాలిటీలో 10,970 మందికి ఇస్తున్నాం. దాని విలువ 4,83,13,500 రూపాయలు. కొత్తగా 203 మందికి శాంక్షన్ అయింది. దాని విలువ 8,12,000. మొత్తం 4,91,25,500 రూపాయలు మన భీమవరం పట్టణంలోని పేద తల్లులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ పెన్షన్ వల్ల నిరుపేదలకు నెల రావటం వల్ల వారి కుటుంబం గడుపుకోవడానికి, వారు సుఖంగా జీవించడానికి అవకాశం వచ్చింది. గతంలో 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇప్పుడు 4,000 రూపాయలు చేసి అర్హులైన వారు అందరికీ కూడా ఇస్తున్నాం. అక్కడక్కడ మాకు ఇంకా పెన్షన్ రావాలని చెప్పి అడుగుతున్నారు. అర్హత ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.